హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రఘువరం పటేల్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకుందాం ప్రైస్ యాక్షన్లో వెరీ యాక్యురేట్ మెథడ్ అన్నమాట ఇది. సో ట్రెండ్ లైన్స్. సో బేసిక్ అనేది మీకు అందరికి తెలిసిందే. సో మనం మల్టిపుల్ సిచ్యువేషన్స్లో ఈ ట్రెండ్ లైన్స్తో ఏ విధంగా డ్రా చేయాలి అని చెప్పేసి మనకు నేను ఈ యొక్క కాన్సెప్ట్లో ఈ యొక్క వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా మీరు వీడియో చూసినట్టయితే మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను. సో ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు, సార్ బైనరీ ఆప్షన్స్లో ఎలా అంటే సక్సెస్ఫుల్ అవ్వాలంటే వెరీ సింపుల్ అండి. ఒక మంచి మీరైతే ఎవరైతే బిగినర్స్ ఉన్నారో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసి చాలామంది లాస్ అవుతున్నారు. ఇది మెయిన్గా ఇది మనీ మీద ఇంట్రెస్ట్ తోటి మనకు ఈ ఆన్లైన్ రమ్మీస్ అని అవి ఇవి అని చెప్పేసి సంథింగ్ ఏమేమో యాప్లలో వేయడం అట్లాంటివి కాదండి. మీకు ఏదైతే ప్యాషన్ ఉందో, మీరు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుందో, ఏ సబ్జెక్ట్ ఉంటుందో మీరు నేర్చుకోవడానికి, సో ఆ సబ్జెక్ట్ మీద మీరు ఒక ఫోకస్ చేసి కంప్లీట్గా ఒక పేషెన్స్ తోటి మీరు దాని మీద ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో అలాగే ట్రేడింగ్ కూడా అన్నమాట. సో ఇప్పుడు మనం ఒక జాబ్ రావాలంటే కొన్ని సంవత్సరాలు చదువుకొని మనం డిగ్రీలు బీటెక్లు ఇవన్నీ కంప్లీట్ చేస్తే కానీ మనకు గ్యారంటీ లేకుండా ఉంది. సో ఆ రకంగా ఉంది. సో ఒక ఒక జాబ్ కోసం మంత్లీ మీరు ఒక 50K 60K అలాంటి జాబ్స్ కోసం మీరు అన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయ్యి అంత ఇన్వెస్ట్ చేస్తున్నారు. అట్లాంటిది జస్ట్ మీకు అదే మంత్లీ సాలరీ 1 డేలో వస్తుంది మీకు. అంటే ప్రాపర్గా మీరు ప్రిపేర్ అయ్యి మీరు దీంట్లో ఎక్స్పీరియన్స్ అయ్యి ఈ సబ్జెక్ట్ని కంప్లీట్గా మీరు ఇది చేసుకున్నట్టయితే మీరు మంత్లీ వచ్చే సాలరీని ఒక రోజులో కూడా మనం చాలామందిని చూస్తున్నాం. మీరు యూట్యూబ్లో మనం చూస్తున్నాము. సో నా వీడియోస్ కూడా మీరు చూస్తుంటారు. సో ఏంటి అంటే ఒకటి మనము ఒక ఇంట్రెస్ట్ తోటి అంటే మనకు నేను దీంట్లో కావాలి, నేను దీంట్లో సక్సెస్ కావాలి, కంప్లీట్గా ఒక ప్రాఫిటబుల్ ట్రేడర్ కావాలి అనుకుంటే, అంటే ఏ సబ్జెక్ట్ అయినా ట్రేడింగ్ అనే కాదు, ఏ సబ్జెక్ట్ అయినా కానీ మీరు ఇంట్రెస్ట్ అనేది చూపెట్టి మీరు ప్రాపర్గా, ముఖ్యంగా ట్రేడింగ్లో అయితే ఒక మెంటర్ కావాలి మీకు, గైడ్లైన్. అంటే మీకు కోర్స్ ఇవ్వడమే కాకుండా మనం తెలుసు కదా, మీకు 1,999 నేను కోర్స్ ఇస్తున్నాను విత్ లైఫ్ టైం సపోర్ట్. అంటే లైఫ్ టైం సపోర్ట్లో మీకు ఎలాంటి గైడ్లైన్స్ అంటే ప్రతి ఒక్క డౌట్ని ఏ విధంగా క్లారిఫై చేస్తున్నారు, సో ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది, ఇవన్నీ మీరు చూసుకొని కోర్స్ తీసుకొని దాని మీద ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది కొన్ని రోజుల మటుకు. సో ఒక పేషెన్స్ అనేది ఉండాలన్నమాట. మనకు ఒక సక్సెస్ కావాలి అంటే పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా ట్రేడింగ్లో కూడా. ట్రేడింగ్లో అనేది ఇంకా పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ విధంగా మీరు చేయాల్సి ఉంటుందండి. సో సక్సెస్ కావాలంటే పేషెన్స్ ఉండాలి. ఒక ప్రాపర్ మెంటర్ని, అంటే మీరు వీడియోలో మీకు నచ్చిన మెంటర్ని మీరు చూస్ చేసుకొని మీకు కంప్లీట్గా కోర్సు, సో మేము దీంట్లో హార్డ్ వర్క్ చేస్తాము, మేము కంప్లీట్గా హార్డ్ వర్క్ చేస్తాము, దీంట్లో పర్ఫెక్ట్ అయిన తర్వాత మేము ఇన్వెస్ట్ చేస్తాము అన్న ఒక కాన్ఫిడెన్స్ తోటి మీరు దీన్ని స్టార్ట్ చేసినట్టయితే ఒక బిగినర్గా, సో మీరు కంప్లీట్గా ప్రతి ఒక్క డౌట్ని మీ మెంటర్ ఎవరైతే ఉన్నారో కోర్స్ ఇచ్చిన వాళ్ళని అడిగి తెలుసుకొని ప్రతిదీ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. 1-2 మంత్స్ 3 మంత్స్ కాదండి, మీకు లైఫ్ టైం సపోర్ట్ ఇవ్వాలి. సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ట్రేడింగ్ కోసం. సో ఎవరైతే ఉన్నారో చాలామంది మెసేజ్ చేస్తున్నారు, కోర్సెస్ తీసుకున్నారు. కొంతమంది ఇట్లా 1 వీక్ 2 వీక్. సో నేను ఎవరిని ప్రెజర్ చేయను. సో మీరు నా స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ ఈ కోర్సెస్ సంబంధించిందంటే నా యొక్క ప్రీవియస్ షార్ట్స్లలో మీరు వీడియోస్లో చూడొచ్చు. సో నేను ఎవరిని ప్రెజర్ చేయనండి. మీ దగ్గర మీరు ఎప్పుడైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, మీరు ఎప్పుడైతే తీసుకోవడానికి రెడీగా ఉన్నారో అప్పుడే మెసేజ్ చేయండి. కొంతమంది మెసేజ్ చేసి 1 వీక్ 2 వీక్ అని చెప్పేసి అంటే నేను ఎవరిని ప్రెజర్ చేయను. సో మీ దగ్గర మనీ ఉన్నప్పుడు, మీరు రెడీ ఉన్నప్పుడు మాత్రమే మీరు అలా అని చెప్పేసి మీరు ఎక్కడో ఇంట్రెస్ట్ తీసుకొని వచ్చేసి ఆ రకం కాదు. మీ సేవింగ్స్ మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే మీరు నేర్చుకోవచ్చు. తొందర ఏం లేదు. నేను కంప్లీట్గా 1,999 ఉంచుతానండి, అది లైఫ్ టైము. సో ఇంక్రీజ్ చేసే ఛాన్స్ ఉండదు. సో డిమాండ్ చాలా ఉందని చెప్పేసి నేను ఇంక్రీజ్ చేయను కోర్సుది. సో మీరు ప్రాపర్గా మీరు లెర్నింగ్ ప్రతి ఒక్క కాన్సెప్ట్ని మీరు కోర్స్ తీసుకున్న తర్వాత నోట్స్ చేసుకొని ప్రతిదీ డౌట్ నన్ను క్లారిఫై కోసం మీరు అడగాల్సి ఉంటుంది. అడగాలి కూడా. పర్ఫెక్ట్ అవ్వాలి అంటే పక్కా అడగాలి. సో డౌట్స్ క్లారిఫై అయితేనే దీనిలో మనము షూర్గా మనం ముందుకెళ్తాం అన్నమాట. సో ఫ్రెండ్స్, నా కోర్స్ యొక్క డీటెయిల్స్ కూడా మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇక చూడండి, మార్కెట్ స్ట్రక్చర్లో ఎన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, అలాగే ట్రెండ్ లైన్స్, సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్తో చాలామంది యాక్యురసీ ఉందనుకుంటారు. సో కాదండి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జస్ట్ 10-20% మాత్రమే ఉంటుంది. సో మీకు కావాల్సిన మార్కెట్ స్ట్రక్చర్ నాలెడ్జ్, అట్ ద సేమ్ టైం లెవెల్స్ డ్రా చేసుకొని క్యాండిల్స్టిక్ రీడింగ్తో అది ఏ లెవెల్ దగ్గర ఫార్మేషన్ అయింది, ఏ విధమైన ఇండికేషన్ ఇస్తుంది, నెక్స్ట్ క్యాండిల్ ఎలా తీసుకోవాలి, ఎలా ప్రెడిక్ట్ చేయాలి, అంటే కంప్లీట్గా
ఒక మార్కెట్ రోడ్ మ్యాప్ అన్నట్టు. అంటే ఈ విధంగానే మనం ట్రేడ్ చేయాల్సి ఉంటుంది అనేది కంప్లీట్గా నా కోర్సులో A to Z బేసిక్ టు అడ్వాన్స్డ్ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు 15 క్లాసెస్ వీడియోస్ వస్తాయి. అలాగే మీకు లైఫ్ టైం సపోర్ట్ ఉంటుంది. మీరు పర్ఫెక్ట్ అయ్యేంత వరకు నేను ఈ సపోర్ట్ ఇస్తాను. సో కంప్లీట్గా మీరు యూట్యూబ్లలో చూసిన ఇన్ఫర్మేషన్ని మీరు లైవ్ అకౌంట్లో ట్రై చేసినా అలా చేయకండి. మీరు డెమోలు మాత్రమే ప్రాక్టీస్ చేయాలి. సో నా దగ్గర ఉన్న చాలామంది చెప్తున్నారు, సార్ ఇట్లా మల్టిపుల్ కోర్సెస్ తీసుకున్నాం కానీ కొన్ని సీక్రెట్స్ అనేవి హైడ్ చేశారు అని చెప్పారు. సో వాళ్ళ కోర్సుల గురించి మనకు తెలియదు. కాకపోతే ఏంటంటే నేను మాత్రం 5 years నుంచి నేనైతే గెయిన్ చేశానో ఆ నాలెడ్జ్ మొత్తం నా కోర్సులో నేను ఇంప్లిమెంట్ చేయడం జరిగింది విత్ డీప్ ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. సో ఎక్కడ మీరు ట్రేడ్ తీసుకోవాలి, ఎక్కడ స్కిప్ చేయాలి, ప్రతిదీ నేను దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అలా మీకు లైఫ్ టైం సపోర్ట్ ఇస్తున్నాను కదా, ఆ సపోర్ట్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో చాలామంది తీసుకున్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ళు రోజు ప్రాక్టీస్ చేయడం, ఆ స్క్రీన్ షాట్లు నాకు పెట్టడం, నేను వాళ్ళకు డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం. సో ఈ విధంగా ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, కావాల్సిన వాళ్ళు ఇక్కడ కింద ఉంది కదా, సో కొంతమందికి డౌట్ ఉంది. సో ఇక్కడ కింద ఉంది కదా ఈ యొక్క వాట్సాప్ నెంబరు, ఈ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. సో ఎప్పుడైతే మీరు రెడీ ఉంటారో కోర్స్ తీసుకోవడానికి, సో తొందర ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు, మీరు రెడీ ఉన్నప్పుడు మాత్రమే మెసేజ్ చేయండి. సో ఫ్రెండ్స్, మనం టాపిక్లోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఈరోజు మన ప్రైస్ యాక్షన్ టాపిక్ వచ్చేసి ట్రెండ్ లైన్స్ కదా. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఈ చార్ట్లో మనం ట్రెండ్ లైన్ అనేది ఏ విధంగా యాక్యురేట్ ట్రెండ్ లైన్ అని డ్రా చేసుకోవచ్చు. సో ట్రెండ్ లైన్ మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కన్నా ఎక్కువ ప్రాఫిటబుల్గా ఉంటుంది. సో ఇది చాలామందికి కూడా తెలిసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మనకి ఇక్కడ చూడండి పర్టికులర్గా ఈ క్యాండిల్లో నేను జూమ్ చేస్తాను. సో ఇక్కడ చూడండి మనకు పర్టికులర్గా ఇక్కడ నుంచి మనకు ఒక 2 క్యాండిల్ రివర్సల్ ఉంది. సో మనకు ఇక్కడనే ఒక 2 పాయింట్స్ దొరికాయి. సో ఏ విధంగా డ్రా చేసుకోవాలంటే మనకు బయ్యర్ ఎంట్రీ పాయింట్ అన్నమాట. సో ఇక్కడ చూడండి ఈ బయ్యర్ ఎంట్రీ పాయింట్ని మనం కాంటాక్ట్ చేసుకొని ఇట్లా ఈ విధంగా మనం డ్రా చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ చూడండి ఎప్పుడైతే ఇక్కడ 2 కాంటాక్ట్స్ ఇట్లా ఈ రకంగా అన్నమాట మనకు ఎక్కడైతే రివర్సల్ ఉందో చూడండి, మనకు నెక్స్ట్ చూడండి ఈ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ మనకు ఒక హై తోటి ఇండికేషన్ ఇచ్చింది. సో నెక్స్ట్ బయర్స్ అనేవాళ్ళు ఎంట్రీ అవుతారని. ఎప్పుడైతే ఈ క్యాండిల్ ఈ లెవెల్ దగ్గరకు వచ్చిందో మీరు చూడండి, మీరు సూర్య ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకోవచ్చు, మీకు ప్రాఫిట్లో బుక్ అవుతుంది. సో మనకు ఇది కూడా ట్రేడ్ ప్రాఫిటబుల్లో బుక్ అవుతుంది. ఎందుకంటే ఒక వాలిడ్ ట్రెండ్ లైన్ నుంచి అది రిజెక్షన్ తీసుకొని వస్తుంది కాబట్టి. సో ఈ రివర్సల్ పాయింట్ని మీరు కాంటాక్ట్ చేసుకున్నారు. ఎందుకు అంటే ఇక్కడ చూడండి రివర్సల్ అనేది ఇక్కడ మీకు బయర్ ఎంట్రీ పాయింట్, మనకు ఈ క్యాండిల్లో బయర్ ఎంట్రీ ఇక్కడనే జరిగిందన్నమాట. సో ఇక్కడ ఉన్న ఈ మల్టిపుల్ది సో మనకు ఈ విధంగా డ్రా చేసుకున్నాం మనం. సో ఎప్పుడైతే ఇక్కడ చూడు బ్రేక్అవుట్ జరిగింది, ఎందుకు అంటే మనకు ప్రీవియస్గానే డిమాండ్ అనేది వీక్ అయిపోయింది. మన నెక్స్ట్ టైం మనకు సెల్లర్స్ అనే వాళ్ళు స్ట్రాంగ్గా వచ్చారు. సో దీన్ని మార్కెట్ స్ట్రక్చర్ తోటి మనకు ట్రెండీగా ఏ విధంగా మనం యూజ్ చేసుకోవాలి అది కంప్లీట్గా నేను కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీనికి మార్కెట్ స్ట్రక్చర్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అలాగే ఇక్కడ నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి మనకు ఒక సెల్లర్ ఎంట్రీ పాయింట్ మంచి స్ట్రాంగ్ మూమెంటం ఉంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ నుంచి కూడా మనకు ఇక్కడ నుంచి స్ట్రాంగ్ ఎంట్రీ పాయింట్ ఉందన్నమాట. సో మనం ఇక్కడ చూసినట్టయితే మనం ఈ ఎంట్రీ పాయింట్ని మనం చూడండి మనకు ఏ విధంగా యాక్యురేట్గా ఉందో. సో అట్లనే ఇదే లెవెల్ని మనం ఈ విధంగా కూడా డ్రా చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి ఇక్కడ రివర్సల్ ఉంది. సో మనకు ఇక్కడ రివర్సల్ ఉంది. ఎప్పుడైతే ఈ బులిష్ క్యాండిల్ వచ్చేసి మనకు ఇక్కడ రిజెక్షన్ తీసుకుంది, దీంట్లో సెల్లర్ ఎంట్రీ అవ్వడం జరిగింది. సో మనం షూర్గా ఈ యొక్క క్యాండిల్ని సెల్ ట్రేడ్ తీసుకోవచ్చు. సో మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ వీక్ క్యాండిల్ వచ్చేసింది. సో ఎప్పుడైతే ఈ బయర్ క్యాండిల్ ఈ వీక్ క్యాండిల్ వచ్చేసి దీని తర్వాత మనకు నెక్స్ట్ బయర్ అవ్వాలని ట్రై చేశారు. ఈ సెల్లర్ లెవెల్కి ఇక్కడ ఎప్పుడైతే వెళ్ళారో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే 30 seconds లోపు మనకు ఇది సెల్లింగ్ అంటే మనకు మళ్ళీ సెల్లర్స్ అనే వాళ్ళు ఇక్కడ ఎంట్రీ ఇచ్చారన్నమాట. మనకు అది సెల్ ట్రేడ్ తీసుకుంటే అక్కడ అది ఆ యొక్క ట్రేడ్ కూడా మనకు ప్రాఫిట్లో బుక్ అవుతుంది. సో ఈ విధంగా అనమాట మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లో కన్నా ట్రెండ్ లైన్ అనేది దానికన్నా మోర్ దెన్ ప్రాఫిటబుల్గా ఉంటుంది. అట్లా అని చెప్పేసి లెవెల్స్ అనే కాదు, క్యాండిల్స్టిక్ సైకాలజీ మీరు ఆ క్యాండిల్స్టిక్ ఏ విధమైన మనకు ఇండికేషన్ చేస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫ్రెండ్స్, ఓన్లీ లెవెల్స్ డ్రా చేసుకొని ట్రేడ్ చేయడం కాదు, సో దానికి ప్రాపర్గా ఒక ఇది మనకు రీజన్ ఉంటుంది. సో మార్కెట్ స్ట్రక్చర్ కూడా దాంట్లో మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది అన్నమాట. సో మీకు అలాగే నేను ఇంకో సిచ్యువేషన్లో కూడా నేను చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఎప్పుడైతే ఇక్కడ చూడండి మనకు మల్టిపుల్గా రివర్సల్ ఉంది.
ఇక్కడ చూడండి మనకు బయర్ మంచి మూమెంటం ఉంది. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా మంచి మూమెంటం ఉంది. అంటే మనకు స్ట్రాంగ్ రివర్సల్ అనేది ఇచ్చింది మార్కెట్. సో ఈ పాయింట్స్ని కూడా మీరు ఇలా డ్రా చేసుకోవచ్చు. సో ఇక్కడ బ్రేక్అవుట్ జరిగింది. సో ఎందుకు అనేది నేను క్యాండిల్స్టిక్ సైకాలజీ ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి సప్లై అనేది స్ట్రాంగ్గా ఉంది. నెక్స్ట్ కూడా మనకు సప్లై అనేది స్ట్రాంగ్గా ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో అక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు స్ట్రాంగ్ అవుతున్నారు. అంటే బయర్ ఎంట్రీ కూడా మనకు పెద్దగా లేదు అక్కడ. సో అందువల్ల అక్కడ మనకు కంప్లీట్గా ఒక రివర్సల్ అనేది లేకుండా 3 క్యాండిల్స్ వచ్చేసాయి. సో దానికి ఒక రీజన్ ఉంటుంది అన్నట్టు. సో ఏంటి అనేది మనకు క్యాండిల్స్టిక్ సైకాలజీ కాన్సెప్ట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను నా కోర్సులో. అది ఏంటి అంటే అక్కడ క్యాండిల్స్టిక్స్ని మనం ఏ విధంగా రీడ్ చేయాలి అంటే దాంట్లో మనకు గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ ఇవి మీరు కొంతమందికి తెలిసే ఉంటుంది. సో ఆ రకంగా మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది క్యాండిల్స్టిక్ని. అట్ ద సేమ్ టైం అది మార్కెట్ స్ట్రక్చర్లో ఏ వేవ్లో ఉంది, మళ్ళీ అట్ ద సేమ్ టైం మనకు ట్రెండ్ కూడా ఏ విధంగా అంటే స్ట్రక్చర్ అనేది ఏ విధంగా మూవ్ అవుతుంది, ఇవన్నిటిని మీరు మైండ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. జస్ట్ లెవెల్స్ డ్రా చేసుకొని మీరు ట్రేడ్ చేస్తే మీరు డెమోలో ట్రై చేయండి. సో జస్ట్ మీకు ఒక ప్రాక్టీస్ అనేది అవుతుంది. సో అట్లా అని చెప్పేసి క్యాండిల్స్టిక్ రీడింగ్, మార్కెట్ స్ట్రక్చర్ మీకు ఇలాంటి తెలియకుండా మీరు డైరెక్ట్గా ట్రేడ్ చేస్తే మాత్రం మీకు లాస్ అవుతుందండి. సో ఇక్కడ చూడండి మనకు ఇక్కడ నుంచి వెళ్ళి ఇది ఒక ట్రెండ్ లైన్ అయిపోయింది ఈ రివర్సల్ ప్యాటర్న్. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఒక రివర్సల్ ఉంది. సో ఇక్కడ నుంచి ఒక రివర్సల్ పాయింట్. సో ఈ వీటిని కూడా నేను ఇట్లా డ్రా చేసుకున్నాను, ఈ విధంగా డ్రా చేసుకున్నాను. ఎప్పుడైతే ఇక్కడ వీక్ క్యాండిల్ తర్వాత మనకు నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి ఇక్కడ నుంచే మనకు రివర్స్ అవ్వడం జరిగింది. సో ఇది మీ యొక్క షూర్ షాట్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు వీక్ ఉన్నారు. సో ఈ రకంగా మల్టిపుల్గా నేను ప్రతి ఒక్క సిచ్యువేషన్లో మీరు ఏ విధంగా డ్రా చేయాలని చూపిస్తాను. సో ఇక్కడ చూడండి ఈ యొక్క సిచ్యువేషన్లో మీరు ఇక్కడ నుంచి ఒక రివర్సల్ ఉంది మనకు చూడండి, బయర్ ఎంట్రీ పాయింట్, ఒక స్ట్రాంగ్ వేవ్ అనేది క్రియేట్ అయింది. మళ్ళీ రివర్సల్ అయ్యి మార్కెట్ ఇక్కడ నుంచి ఒక మల్టిపుల్గా మనకు చూడండి మల్టిపుల్గా ఇప్పుడు ఈ యొక్క ఎంట్రీ పాయింట్స్ని మీరు ఈ విధంగా డ్రా చేసుకుంటే నెక్స్ట్ ఇక్కడ ఈ క్యాండిల్ డైరెక్ట్గా ఈ లెవెల్ మీదకి వచ్చినప్పుడు మీరు ఇక్కడ 30 సెకండ్స్ లోపు ఇక్కడ మీరు కూడా ట్రేడ్ తీసుకోవచ్చు. అది షూర్గా విన్ అయిపోతుంది. సో విన్నింగ్ క్యాండిల్ మళ్ళీ ఎట్ ద సేమ్ టైం ఇదే లెవెల్ని మనం ఏ విధంగా యూజ్ చేసామంటే మనకు విక్ తోటి కూడా ఉంది కదా, ఈ విక్ పార్ట్ని కూడా మనం ఈ విధంగా ఇక్కడ నుంచి ఇక్కడ బయర్ ఎంట్రీ అయ్యారు కదా. సో ఈ విక్ పార్ట్ని కూడా మీ విధంగా డ్రా చేసుకుంటే సెల్లర్స్ ఎప్పుడైతే ఇక్కడ వీక్ అయ్యారో చూడండి మీరు షూర్గా అప్డేట్ తీసుకున్నారు, ఇక్కడ షూర్గా విన్ అయిపోయింది. సో ఈ రకంగా అనమాట. మళ్ళీ అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి బయర్ యొక్క ఎంట్రీ పాయింట్ ఈ లెవెల్స్ని ఇట్లా డ్రా చేసుకుని ఇట్లా పెట్టుకుంటే సో ఈ ఎంట్రీ పాయింట్స్ మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ఆ లెవెల్ని డ్రా చేసుకున్నారు. సో మనం ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని బయర్ అనే వాళ్ళు మనకు రివర్స్ అవ్వడం జరిగింది ఒక వాలిడ్ లెవెల్ నుంచి. సో ఈ రకంగా అనమాట. సో మల్టిపుల్ కాంట్రాక్ట్స్ ఏదైతే ఉందో 1, 2, 3 అంటే రివర్సల్స్ని మీరు డ్రా చేసుకోవచ్చు. సో అలాగే ఇక్కడ చూడండి మళ్ళీ మనకు ఇక్కడ ఒక రెసిస్టెంట్ ట్రెండ్ లైన్ కూడా నేను డ్రా చేసి చూపిస్తాను. ఇక్కడ సెల్లర్ ఎంట్రీ పాయింట్ ఉంది, ఇక్కడ కూడా సెల్లర్ ఎంట్రీ పాయింట్ ఉంది. సో చూడండి ఇప్పుడు మీకు ఇది ఒక ఎస్ఎన్ఆర్ ట్రెండ్ లైన్ లాగా వర్క్ అవుతుంది. ఇక్కడ చూడండి మల్టిపుల్గా ఇక్కడ రివర్సల్ జరిగింది మనకు, ఇక్కడ కూడా మల్టిపుల్ ఒక వేవ్ అనేది క్రియేట్ అయింది, ఒక మంచి మూమెంట్ ఉంది ఇక్కడ నుంచి. సో ఈ సెల్లర్ మూమెంట్ నేను బేస్ చేసుకొని ఈ యొక్క లెవెల్ నేను డ్రా చేసినప్పుడు ఇక్కడ చూడండి ఎప్పుడైతే ఇక్కడ మనకు బ్రేక్అవుట్ ఇచ్చింది, మళ్ళీ ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చి ఎప్పుడైతే పర్టికులర్ ఇక్కడ చూడండి మనం ఈ క్యాండిల్లో సెల్లర్స్ అనే వాళ్ళు వీక్ అయ్యారు, ఈ క్యాండిల్లో సెల్లర్స్ అనే వీక్ అయ్యారు, మీరు షూర్గా అక్కడ అప్డేట్ తీసుకున్నారు. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు రిజెక్షన్ ఇచ్చి క్లోజ్ ఇచ్చారు. సో ఎప్పుడైతే ఈ క్యాండిల్ రిజెక్షన్స్ ఎగ్జాక్ట్ ఆ లెవెల్ మీద క్లోజ్ అయిందో మీరు అప్డేట్ తీసుకున్నారు ఇక్కడ, అంటే ఇది ఒక ఎస్ఎన్ఆర్ ట్రెండ్ లైన్లో కూడా వర్క్ అవుతుంది అన్నమాట. సో ఈ రకంగా మల్టిపుల్ రిజెక్షన్స్ని మీరు అక్కడ నుంచి ఒక వేవ్ని మీరు డ్రా చేసేసుకొని మీరు షూర్గా ట్రేడ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం అక్కడ ఉన్న క్యాండిల్స్టిక్ ఇండికేషను స్ట్రక్చర్ నాలెడ్జ్ కూడా మీకు ఉండాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ మీకు కంప్లీట్గా ప్రైస్ యాక్షన్ని ఇప్పుడు మనకు ప్రొఫెషనల్ ట్రేడర్స్ అయినా ఎవరైనా కానీ మీరు దీంట్లో సక్సెస్ కావాలి అంటే ఒక ప్రైస్ యాక్షన్ మెథడ్ని మీరు కంప్లీట్గా మీరు దీంట్లో మాస్టర్ అవ్వగలిగితే మీకు ఏ ట్రేడింగ్ అయినా కూడా స్టాక్ మార్కెట్ అయినా, ఫోరెక్స్ అయినా, క్రిప్టో అయినా ఏదైనా కూడా మీరు షూర్గా మీరు కాన్ఫిడెంట్గా ట్రేడ్ చేసుకోవచ్చు. సో అలాంటి కోర్సుని నేను అందిస్తున్నానండి. సో మీకు చెప్పినట్టుగా
మీకు ముందు ఈ వీడియో స్టార్ట్ అయ్యే ముందు మీకు డీటెయిల్స్ చూపెట్టాను కదా, సో ఆ నెంబర్కి మీరు కోర్స్ కావాలంటే మెసేజ్ చేయండి. 1999లో ఇస్తున్నాను. 15 వీడియోస్ ఉంటాయి. సో మీకు ప్రతిదీ డీప్గా నేను డౌట్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నాను. సో ప్రాపర్ గైడ్లైన్స్తో పాటే మీరు దీంట్లో సక్సెస్ అవుతారండి. సో కోర్స్ తీసుకుంటే కాదు, మీకు సపోర్ట్ కూడా ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. దిస్ ఇస్ రఘువరన్ పటేల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో మీకు నెక్స్ట్ ఎలాంటి పార్ట్ కావాలి అంటే ట్రేడింగ్ సంబంధించిన ఎలాంటి టిప్స్ కావాలి అనేది మీరు కామెంట్ సెక్షన్లో మీరు మెసేజ్ చేస్తే నేను ఆ వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను. సో కంపల్సరీగా నేను చేస్తాను మీకోసం. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.